హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది. ఎటువంటి ఎగ్ స్మెల్ కూడా లేకుండా మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా వేడైన ఆయిల్లో మనం ఎగ్స్ వేసుకోవాలండి. మనం రైస్ బట్టి ఎన్ని ఎగ్స్ అయితే అన్ని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 3 ఎగ్స్ వేసాను. ఇంకా వీటిని ఆమ్లెట్ లాగా కూడా వేసుకోవచ్చండి. లేదంటే ఇలా వేసుకొని కాసేపు ఉంచాక పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అవి ఫ్రై అవుతాయి కదా. ఇంకా ఫ్రై అవుతున్నప్పుడు మధ్యలో మనం పెప్పర్ పౌడర్ అయితే వేయాలండి. ఈ పెప్పర్ పౌడర్ వేయడం వలన మనకి ఎగ్లో ఉన్న స్మెల్ అది పోతుంది. ఇక్కడ ఈ ఎగ్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటినైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. మరీ చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే రైస్లోకి మనకి ఎగ్ అనేది కనిపించదు కదా. ఇలా పెద్ద పెద్ద ముక్కలు చేసుకోవడం వలన రైస్లో కూడా బాగా కనిపిస్తుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇలా మనం సపరేట్గా ఎగ్ అయితే చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇలా తీసేసుకున్న తర్వాత ప్లేట్ ఒక పక్కన పెట్టుకొని అదే కళాయిలో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలండి. మరీ ఎక్కువ నెయ్యి కూడా వేయకూడదు, కొంచెం నెయ్యి వేసుకోండి, పిల్లలకి కాబట్టి బాగుంటుంది. అది వేడైన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసిన క్యారెట్, బీన్స్ అలాగే గ్రీన్ పీస్, ఒక 2 పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తానండి. ఓన్లీ ఎగ్ వేసి చేస్తాను, లేదంటే ఇలాగ వెజిటేబుల్స్ వేసి చేస్తాను. ఇంకా మనం మార్నింగ్ చేస్తున్నాం కాబట్టి రైస్ వేడిగా ఉంటుంది కదా. ఆ వేడిగా ఉన్న రైస్ ప్లేట్లో కాసేపు చల్లార్చుకోవాలండి. ఇంకా రైస్ అంతా చల్లారిన తర్వాత మనము ఈ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కదా, ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఈ రైస్ అయితే వేసేసుకోవాలి. ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలండి. ఈ క్యారెట్, బీన్స్, గ్రీన్ పీస్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లుగా కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసుకోండి, చాలా బాగుంటుంది, కలర్ కూడా బాగుంటుంది. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్ వేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఎగ్ ఫ్రై అయ్యేటప్పుడు కూడా మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి రైస్కి తగినంత సాల్ట్ మాత్రమే వేసుకోవాలి. ఇదంతా మిక్స్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పొడి వేసుకోవాలండి. అలాగే దీంట్లో చికెన్ మసాలా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్లో చికెన్ మసాలా వేసుకోవడం వలన చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఎవరైనా ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ట్రై చేయండి. అలాగే మరి కొంచెం మిరియాల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం వేసిన మసాలా పౌడర్ అంతా కలిసేలాగా రైస్కి పట్టేటట్లుగా అంతా కలుపుకోవాలండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు మరి కొంచెం కారం అయితే వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 పచ్చిమిర్చి వేసుకున్నాను. పెప్పర్ పౌడర్, చికెన్ మసాలా వేసుకున్నాం కదా, ఇంకా కారం అయితే అవసరం లేదండి, సరిపోతుంది. ఇంకా ఎక్కువగా తినే వాళ్ళు అయితే వేసుకోవచ్చు. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.